హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ డే మొత్తం అమ్మతో నేను ఎలా స్పెండ్ చేశాను, ఏం చేశాను, ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, అమ్మతో యాక్చువల్లీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఫస్ట్ మా అమ్మ ఒప్పుకోలేదు, కాకపోతే ఎలాగో అలాగా ఒప్పించి అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మార్నింగ్. సో ఆ రోజు మటన్ కూడా తెచ్చారనుకుంటా, కాకపోతే వీడియో షూట్ చేయలేదు. సో ఇంకా ఆ రోజంతా కొద్దిసేపు మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేసామన్నమాట. యాక్చువల్లీ మేము ఆ రోజు సండే అనుకుంటా, ఐ థింక్. సో ఇక్కడైతే అమ్మ మా కోసం అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంతలో మా షన్ను అక్కడి నుంచి బాగా అరుస్తూ అల్లరి చేస్తూ ఉంది. సో ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని అమ్మ అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ మా షన్ను తినేసి సూపర్గా ఉంది అనేసి అయితే ఎక్స్ప్రెషన్ అయితే చూపిస్తుంది. సో ఏమైనా ఇస్తే మాత్రం ఆ ఎక్స్ప్రెషన్ అయితే బాగా చెప్తుంది, సూపర్గా ఉంది అనేసి. కానీ నిజంగా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, అమ్మ అయితే ఇలా చికెన్ చేసేసి ఆ రోజు ఇడ్లీ అనుకుంటే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశారు. సో ఆ రోజు అంతా తినేసాం. మేము అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులు అంటే ఐ థింక్ 1 వీక్ తర్వాత అమ్మ మా దగ్గరికి వచ్చారు. సో ఎందుకు అంటే అప్పుడు నాకు చెయ్యి కొంచెం ప్రాబ్లం ఉన్నింది, అది టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం అనమాట. సో దానికోసం అనేసి నేను ఇంకా వర్క్స్ ఏమీ చేసుకోలేను అనేసి అమ్మ అయితే వచ్చారు. సో దానికోసమే ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడున్న ఇంట్లో అయితే ముందర చాలా ప్లేస్ ఉంది. సో అందుకనేసి ఇక్కడ చెట్లు నాటుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే మేము ఇక్కడ పాట్స్ అయితే తీసుకొని వచ్చాం. అలాగే అమ్మ ఉన్నారు కదా, నాటిస్తారు. యాక్చువల్ నాకు అంతగా తెలీదు, నేను చెట్లు పెంచాలని ఈ మధ్య జస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంతకుముందు నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మ పెళ్ళికి ముందు చాలా చెట్లకు నీళ్ళు పోయి లేదా చెట్లు నాటు అన్నా కూడా నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు చెట్ల పైన. సో ఇక్కడ ప్లేస్ చూసి చాలా పెద్ద ప్లేస్ ఉంది ముందర. సో ఎందుకు వేస్ట్, చెట్లు ఏదైనా నాటుకోవచ్చు కదా, అందులో మనకి ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచిస్తాం కదా. సో దానికోసం అనేసి ఏదైనా నాటుకుందాం, కొరియాండర్, పుదీనా అలాంటివి ఏదైనా నాటుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే పాట్స్ అయితే కొన్ని తీసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కలబంద కొన్ని ఆల్రెడీ ఉన్న చెట్లే. సో ఇక్కడ ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు ఈ కుండీలు కూడా కొన్ని అయితే పోయాయి అనమాట. సో దానికోసం అనేసి అమ్మ ఇక్కడ మారుస్తున్నారు. ఈ ప్రొసీజర్ ఇదంతా నాకు తెలీదు. సో అందుకోసం అమ్మని ఉన్నప్పుడు ఇవన్నీ అమ్మ ఉన్నప్పుడే నేను ఈ పనులన్నీ చేయించుకుంటున్నాను. సో ఇక్కడైతే ఆ మట్టి కూడా ఆ మూటలో ఉండేది మట్టి అనమాట. ఆ మట్టి కూడా ఎంతో తెలీదు, యాక్చువల్లీ 250 ఐ థింక్, ఎంతో తెలీదు, నాకు అంత గుర్తులేదు. సో ఆ మట్టి తీసుకొని వచ్చారు. సో దానివల్ల ఇంక ఇక్కడ అమ్మ మొత్తం ఇవన్నీ సపరేట్ చేసేసి, రాళ్ళన్నీ సపరేట్ చేసి మట్టి అయితే ఇందులోకి ఫిల్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ కొన్ని చెట్లు ఉన్నాయి, కలబంద అండ్ తమలపాకు, మనీ ప్లాంట్ చెట్టు, ఇవన్నీ. కాకపోతే కొన్ని చెట్లు నేనే కొరియాండర్, పుదీనా, సో ఇంకేమన్నా నాటుకుందామని చెప్పేసి కొన్ని కుండీలు అయితే తీసుకొని వచ్చాను అనమాట. మట్టి వేసి పెట్టమన్నాను. నేను ఏమన్నా చెట్లు నాటుకుంటే దాంట్లో నాటుకోవచ్చు కదా అని చెప్పేసి. యాక్చువల్లీ మట్టి బాగుందనే చెప్పారు, కానీ నాకెందుకో కొన్ని చెట్లు సరిగ్గా అస్సలు రావట్లేదు. మెయిన్ తమలపాకు చెట్టు అయితే అస్సలు సరిగ్గా రావట్లేదు, ఎందుకో వాడిపోయినట్టు అనిపిస్తుంది. చాలా చిన్న ఆకులు ఉన్నప్పుడే అది చాలా వడలిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. మిగతా చెట్లన్నీ బాగా వచ్చాయి. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఈ పనితోనే సరిపోయిందనమాట. సో ఈ చెట్లు నాటడానికి. సో ఈ చెట్లు నాటుతుంటే షన్విక వచ్చి చాలా మధ్యలో అల్లరి చేస్తూనే ఉండింది యాక్చువల్లీ వీడియో షూట్ చేసేటప్పుడు. సో యాక్చువల్లీ అర్చనాం అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చోందనమాట. సో మేమైతే ఈ పని చేసుకుంటున్నాము. సో ఇంకా అయితే ఇక్కడ యాక్చువల్లీ కొద్దిసేపే పడుతుంది కదా అనుకున్నాం, కానీ చాలాసేపు పట్టేసింది ఈ పని కోసమే. సో ఇంకా అమ్మ అయితే ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసేసే వస్తాను అని చెప్పారు. యాక్చువల్లీ అప్పటికే వర్షం పడుతుంది కదా, యాక్చువల్ చినుకలు స్టార్ట్ అయ్యాయి. సో ఇంకొచ్చామంటే ఇంక మధ్యలో ఎందుకు ఆపేసి వచ్చేది, అయిపోయింది, ఇంకొద్దిగా ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడైతే చేస్తున్నారు. సో మట్టి అయితే తెచ్చిన వరకు సరిపోయిందనమాట. సో కరెక్ట్గా సరిపోయింది. సో ఒక మూటేమో తీసుకొని వచ్చారు, ఒక 6-7 కుండీస్ ఏమో ఉంటాయి, ఆ కుండీస్కి మొత్తం సరిపోయింది. సో ఇంక ఇక్కడైతే ఇలా అయితే మేము సైడ్ అంతా పెట్టుకున్నాం. సో ఇంకా అప్పటికే గాలులు చూస్తున్నారు కదా, మా అమ్మ కళ్ళు మూసుకుంటున్నారు. సో చాలా గాలులు వస్తున్నాయి. సో వర్షం వచ్చే మూమెంట్ ఉందన్నమాట. సో అందుకోసం అనేసి కొంచెం ఫాస్ట్గా చేసేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనీ ప్లాంట్కి ఇలా అయితే పైన కట్టి పెట్టారనమాట. సో మనీ ప్లాంట్ ఓకే, పర్లేదు, బాగానే వస్తుంది. కానీ ఈ తులసి చెట్టు కూడా అప్పుడు ఎంత బాగుండింది కదా, ఇప్పుడైతే అంత మంచిగా అనిపించట్లేదు. యాక్చువల్ చిన్న ఆకులు అయిపోయినాయి, ఎందుకు అయిపోయినాయో తెలియలేదు. యాక్చువల్లీ మట్టి బాగాలేదేమో అని అనిపించింది నాకు, ఏమో తెలియదు, మేబీ. సో ఇంక ఇవన్నీ ఫినిష్ అయ్యే కాడికి యాక్చువల్లీ 1 అవర్ పట్టేసింది ఈ చెట్ల కాడే. సో దాని తర్వాత ఇంకా మేము వర్షం వచ్చేస్తుందని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము.
సో ఇక ముందర ఈ చెట్లు నాటేసిన తర్వాత ఇంకా ఈ మట్టి అవంతా క్లీనింగ్ ఉంది కదా, యాక్చువల్లీ ఇంక క్లీన్ చేసే కాడికి మాకైతే పని అనేది సరిపోయిందనమాట. సో మీకు ఎంతమందికి చెట్లు నాటడం అనేది ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మా అమ్మకైతే చాలా బాగా ఇష్టము చెట్లు నాటడం, చెట్లకు నీళ్లు పోయడం అవన్నీ. సో నాకైతే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చెట్ల పైన. సో ఈ మధ్య జస్ట్ అలాగా ఏదో ఒక థెరపీ లాగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే చెట్లు నాటడం, చెట్లకి నీళ్లు పోయడం ఇలాంటివి జస్ట్ అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే నా కూతురు కూడా అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి నేను అలవాటు చేసుకుంటున్నాను. యాక్చువల్ తనైతే రోజు తనే నీళ్ళు పోస్తుంది. యాక్చువల్ నేను చెప్పేస్తాను నీళ్ళు పోయి అని చెప్పేసి, సో తనే నీళ్ళు పోస్తుంది అనమాట. సో అలా నాకు చిన్నప్పటి నుంచే చెట్లు అంటే అంత మంచిగా అలవాటు లేదు. సో దానికోసమే ఇక్కడ అమ్మ వచ్చినప్పుడు నేనైతే ఇక్కడ నాటిపించుకుంటున్నాను. మా అమ్మ యాక్చువల్లీ పుదీనా చెట్లు అయితే నాటి వెళ్ళారు. యాక్చువల్లీ ఫస్ట్ టైం బాగా వచ్చింది, కానీ నెక్స్ట్ టైం అస్సలు సరిగ్గా రాలేదు. ఎందుకో ఏమో నాకు తెలీదు. యాక్చువల్లీ మెథడ్ ఏమైనా వేరే ఏమో నాకు తెలియదు, కానీ అంత మంచిగా అయితే నాకు రాలేదు అని అనిపించింది. సో ఇంకా పుదీనా ఫస్ట్ టైంది బాగా వచ్చింది, ఫస్ట్ టైంది బాగా కోసుకున్నాను, దాని తర్వాత అస్సలు రాలేదు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మనీ ప్లాంట్ ఇంకో చెట్లు కూడా మా అమ్మ ఒక మొలకైతే నాటారనమాట. సో ఇంకా 2 కుండీలు అయితే అలాగే ఉండిపోయాయి. సో దాంట్లో నేను ఇంకేదైనా నాటుకుంటాను, ధనియాలు అది ఏదైనా వేసుకుంటాను, కొరియాండర్ చెట్లు అలా వస్తుంది కదా, సో దానికోసము. అలాగే ఇంకా గోధుమ గ్రాస్ కూడా నాటుకుందామని అనుకున్నాను. కాకపోతే గోధుమ గడ్డి యాక్చువల్లీ ఆ జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, సో అది కూడా నాటుకుందాం అనుకున్నాను. కానీ నాకు చాలామంది అది తాగకూడదు, కిడ్నీ స్టోన్స్ వస్తాయి, అది వస్తాయి అని చెప్పారు. సో దానికోసం అనేసి నేను అది నాటుకోలేదు. లేకపోతే నేను ఆ జ్యూస్ రోజు తాగుదాం అనేసి అనుకున్నాను, కానీ అది తాగకూడదు అనేసరికి నేనైతే అసలు చేయలేదు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తం మట్టి మట్టిగా ఉంది. సో ఇంకైతే ఇది క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బుడ్డి పాపని చూస్తున్నారు కదా, అత్తి చేస్తూనే ఉంది అనమాట. అప్పటికి మేము ఒకసారి తిట్టి పంపించేసినందుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోనింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. సో ఇక్కడ చీపురు పట్టుకొని ఇంక ఊడవడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఊడుస్తుందో. యాక్చువల్లీ మాకు ఎంత హెల్ప్ చేస్తుందో, హెల్ప్ చేసినట్టే ఉంటుంది, కాకపోతే అక్కడ ఏముండదు, మళ్ళీ మేమే చేసుకోవాల్సి వస్తుంది డబుల్ పని. సో అలా చేస్తుంది అనమాట. సో ఇక్కడ మా అమ్మ మొత్తం అవన్నీ నాటేశారు కదా, సో ఇంక నేను క్లీన్ చేసేద్దాం అనేసి ఇక్కడైతే నేనే క్లీన్ చేస్తున్నాను మొత్తం ఆ మట్టి అదంతా ఉంటే. సో ఇల్లు ఇక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు మొత్తం చాలా కుండీల వరకు అన్నీ పగిలిపోయాయి. సో దాని మట్టి అనమాట కిందంతా. సో అంతా గలీజ్గా ఉన్నింది. సో ఇంకా అవంతా తోసేసి నేను ఇంకా కడిగేసి అంతా నీట్గా పెట్టేసి అయితే ఆ రోజు అలా అయిపోయింది టైం అనేది, ఆ ఈవినింగ్. సో ఇక్కడ షన్ను పప్పు చూస్తున్నారు కదా, మధ్యలో వస్తూ పోతూనే ఉందన్నమాట. సో ఇంకా ఆ రోజు ఇలా అయితే అమ్మతో మేమైతే ఇది టైం అనేది స్పెండ్ చేసాం. ఇంకా 2 days ఒక 1 week ఏమో ఉండింటారు. సో దాని తర్వాత అమ్మ అయితే వెళ్ళిపోయారనమాట. సో హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా నార్మల్గా అమ్మలు వస్తుంటారు కదా, సో ఇలా అమ్మలు వచ్చినప్పుడు మనకైతే పని చాలా తగ్గిపోయి ఉన్నట్టు ఉంటుంది. సో మొత్తం పని వాళ్ళే చేసేస్తుంటారు. కాబట్టి మీలో ఎంతమంది ఇలా మీ అమ్మలు చేస్తారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ బుడ్డి పాపను చూస్తున్నారు కదా, అంత మట్టి కనిపిస్తే చాలు మట్టిలో ఆడుతూ ఉంటుంది నార్మల్గా పిల్లలంతే. సో అయితే ఇక్కడ వర్షం అనేది ఇంకొద్దిసేపు, యాక్చువల్లీ మేము ఈ పని అంతా అయిపోయిన తర్వాత వర్షం పడింది అనమాట. సో అప్పుడే వర్షం పడింటే ఈ మట్టి మొత్తం ఆ పైప్లోకి అంతా కొట్టుకోపోయి ఉంటుంది, పైప్ బ్లాక్ అయి ఉంటుంది అనమాట. మా హస్బెండ్ అదే చెప్తున్నారు అంతకుముందు. సో ఆ మట్టి అంతా కొట్టుకోపోతే నీళ్ళు పోవు అని. అది ఎలాగో మేము మొత్తం క్లీన్ చేసిన తర్వాత వర్షం పడింది అనమాట. సో ఇక్కడైతే మొత్తం ఇది ఫినిష్ అయ్యడానికి 6:30 ఏమో అయిపోయింది. సో ఇంకా మేము ఇదంతా అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగేసామన్నమాట. సో ఈ పాపను చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మేము ఒక డెలివరీ అయితే ఆర్డర్ పెట్టినామన్నమాట, కూరగాయలు అవన్నీ. సో అవైతే వచ్చేసాయి. సో ఈ పని అయిపోయేసరికి ఇవన్నీ వచ్చేసాయి అనమాట. సో ఇవన్నీ మేము క్లీన్ చేసి పెట్టుకునేసరికి ఇంకా ఆ డే అనేది అలా గడిచిపోయింది. సో ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.